హాయ్ ఫ్రెండ్స్, పివి చిరంజీవి ఎంఫార్మసీ. టుడే మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫార్మా ఇంటర్వ్యూ అనమాట. అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో క్లారిటీగా రండి. చాలామంది బ్లండర్ మిస్టేక్లు ఏం చేస్తారో కూడా మీకు చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఫార్మా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఫస్ట్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి రెజ్యూమ్లోనే ఉంటుంది అనమాట. అసలు రెజ్యూమ్లో మనం ప్రిపరేషన్ క్లియర్గా చేసుకోవాలి. మనకేమేమి వచ్చో ఏమేమి రావు కూడా క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి దాంట్లో. అంతేగాని మనకు రాని కూడా మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూ ఆ క్వశ్చన్స్ అడిగితే మనం అక్కడ ఏం చెప్పలేక నోరెళ్ళ పెడతాం అనమాట. అలానే మనకు ఒక ఫ్రెషర్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఒక 4-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సపోజ్, ఒక 4 కంపెనీస్ చేంజ్ అయ్యారు 6 ఇయర్స్లో. అక్కడ మనం 6 ఇయర్స్ అనేది మెన్షన్ చేయకూడదు. జస్ట్ 1 or 2 కంపెనీస్లో చేసినట్టే అదే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే రెజ్యూమ్ చూసినప్పుడు మనకి ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఇతనేందిరా బాబు, ఒక 6 ఇయర్స్లోనే ఒక 4 కంపెనీస్ చేంజ్ అయ్యాడు, ఎక్కడ